నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ హైస్కూళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ నుంచి 593 అత్యధిక మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన బాను మెహతాబ్, నెల్లూరు నగర నియోజకవర్గంలోని మూలాపేట గర్ల్స్ హైస్కూల్ నుంచి 591 అత్యధిక మార్కులు సాధించిన షాకీర్లను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సన్మానించారు. అనంతరం వారి తల్లిదండ్రులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు మంచి సక్సెస్ రేటుతో ఉత్తీర్ణులయ్యారని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన బిడ్డలే రాబోవు తరాలకు ఆస్తి అని, వాళ్ళని చక్కగా చదివించి దేశానికి వెన్నెముకలుగా మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై, ప్రభుత్వంపై ఉందన్నారు. బాగా చదివే బిడ్డలను మరింత ప్రోత్సహించాలని, ఉన్నత శిఖరాలు చేరువయ్యేలా చూడాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను మేయర్గా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చానని గుర్తు చేశారు. ఆ సమయంలో మంత్రి నారాయణ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మున్సిపల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు నుంచి తాలిం-ఏ-హునర్ పేరుతో నూతన విద్యా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, రానున్న 2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, విధి విధానాలు తెలియపరుస్తామని, 10వ తరగతిలో 75% మార్కులు సాధించిన వారు అప్లై చేసుకునేందుకు అర్హులు అని తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, టాలెంట్ టెస్టులో పాల్గొనాలని, టాలెంట్ టెస్టులు ఉత్తీర్ణులైన 250 మందికి కార్పొరేట్ కళాశాలలలో ఐఐటి, జేఈఈ మెయిన్స్, నీటే లక్ష్యంగా పూర్తి ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంఈఓ హరిబాబు, అర్బన్ ఎంఈఓ హమీద్ పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో 10వ తరగతి పిల్లలు మంచి సక్సెస్ రేట్తో పాస్ అయిన దానికి ఆ పిల్లలకి, మరి వాళ్ళ పేరెంట్స్కి, ఆ టీచర్స్కి అందరికి కానీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. ఈ బిడ్డలే మనకు రాబోయే తరానికి మనకు ఆస్తి. వీళ్ళని చక్కగా మనం నర్చర్ చేసి ఈ దేశానికి వెన్నుముకలాగా చేసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వంది, ఇటు తల్లిదండ్రులదిగానే ఉంది. ఆడబిడ్డలు ఈసారి చాలా బాగా చదివారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని కమ్యూనిటీస్ ఇంకా చాలే ఇక్కడ చదివించింది అనుకుంటారు, కళ్ళ ముందే బిడ్డలు ఉండాలనుకుంటారు, కానీ దూరం ఎగరాలనుకుంటారు. ఎగరాలి, మళ్ళీ కళ్ళ ముందే ఉండాలి. ఈ రెండు కుదరదు. బిడ్డలు, ఎగిరే బిడ్డల్ని ఇంకా ప్రోత్సహించి మనం ఇంకా ఉన్నత శిఖరాలకు పోయేటట్టుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దూరం అనేది ఒక లెక్క కాదు. ప్రపంచం మొత్తం ఒక విలేజ్ అయిపోయింది, చిన్నదైపోయింది. ఎక్కడున్నా బిడ్డల్ని వీడియో కాల్లో చూడొచ్చు, ఎక్కడున్నా ఎలా చదువుతుందో తెలుసుకోవచ్చు, ఎక్కడున్నా మార్కులు ఎన్నున్నాయో తెలుసుకోవచ్చు, ఎక్కడున్నా మీ బిడ్డ అటెండెన్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇంత దూరం తీసుకొచ్చారు. 10వ క్లాస్లో అద్భుతమైన రిజల్ట్స్ తెచ్చిన బిడ్డల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా దగ్గర నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, నాకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ అంటే చాలా ఇష్టం. నేను 14-19 మేయర్ ఉన్నప్పుడు అనేక రిఫార్మ్స్ తీసుకువచ్చాం. అప్పుడు మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఒక జూనియర్ కళాశాల పెట్టాం. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. అక్కడ కానీ బెస్ట్ స్టూడెంట్స్ని పెట్టి జేఈ, నీట్ 100% కొట్టాం. మొత్తం పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ నుంచే, జెడ్పీ స్కూల్స్ నుంచి, మున్సిపల్ స్కూల్స్ నుంచి తీసుకొని బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకొని వాళ్ళకి అక్కడనే రెసిడెన్షియల్ పెట్టి అద్భుతమైన రిజల్ట్స్ తెచ్చాం. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని గాలికి వదిలేసింది. మళ్ళా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఇది మహాత్మా గాంధీ నగర్, నెల్లూరు రూరల్లో షేక్ బాను మెహతాబ్, ఈ పాప టాపర్గా వచ్చింది. 593 మార్క్స్ వచ్చాయి. సో హృదయపూర్వకంగా పాపకి, వాళ్ళ అధ్యాపకులకి, మరి అదే విధంగా వాళ్ళ పేరెంట్స్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నెల్లూరు అర్బన్లో, సిటీలో షేక్ షాకీరా, ఈ పాప గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదివింది. 591 వచ్చింది.
సో ఈమె ఐఐటి చేయాలని, ఇంకో పాప డాక్టర్ అవ్వాలని. సో వాళ్ళిద్దరికీ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు పోవాలి. అయితే డిటర్మినేషన్ కావాలి, ఎక్స్ట్రాడినరీ డిటర్మినేషన్. మనం సామాన్యులకి ఎటువంటి అడిషనల్ సపోర్ట్ ఉండదు. సామాన్యులకి సపోర్ట్ ఏంటంటే ఎక్స్ట్రా డిటర్మినేషన్, కోరిక కాదు, కోరికని తీర్చుకునే శక్తి. ఆ దృఢ సంకల్పం వల్ల మనం 100% అవుతామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు అవకాశం వచ్చింది కానీ చెప్తున్నాను, వక్ఫ్ బోర్డు నుంచి తాలీమే హునర్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టబోతున్నాం. రేపు నోటిఫికేషన్ గాని ఇస్తాము. 250 మంది పిల్లల్ని, అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఇద్దరిలో నీట్కి అలాగనే ఐఐటికి సంబంధించి ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రెసిడెన్షియల్ కాలేజ్లో, కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజ్లో, చైతన్య, నారాయణ అటువంటి కాలేజ్లో వేసి వాళ్ళకి మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం ఒక బోర్డు నుంచి. అయితే డే స్కాలర్ లేదు, ఊరు గాని రెసిడెన్షియల్లో చదవాలి, రెసిడెన్షియల్లోనే దాంట్లో బెస్ట్ ఆఫ్టర్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాము. 100% ఫ్రీ ఇవ్వబోతున్నాము. దీనికి చిన్న ఎంట్రన్స్ టెస్ట్ గాని పెడతాం. మీ 10వ తరగతిలో ఏదైతే సిలబస్ ఉందో దాంట్లో నుంచి తీసుకుంటాం. దీంట్లో గాని 75% అబవ్ వచ్చిన వాళ్ళు అప్లికేషన్ వేయొచ్చు. అవన్నీ గాని రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అన్ని దాంట్లో మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. అప్లికేషన్ వేసుకోండి. మీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎగ్జామ్ పెడతాము. ఆ ఎగ్జామ్ లో ఎవరైతే బెస్ట్ వస్తారో ఆ 250 స్టూడెంట్స్ కి, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు, ఈ టాప్ 250 మెంబర్స్ కి రేపు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అందరు గాని ఈ యొక్క అవకాశాన్ని, ఇది వక్ఫ్ బోర్డు నుంచి కాబట్టి ఈ యొక్క సంస్థ మెయిన్ గా ముస్లిమ్స్ మైనారిటీస్ కోసం తోడ్పడుతుంది కాబట్టి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి, ఆ బిడ్డల కోసం పెడుతున్నాము. కాబట్టి అందరూ దీంట్లో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదాలతో, లోకేష్ గారి యొక్క ఆశీర్వాదాలతో, మా మంత్రి ఫరూక్ గారి యొక్క ఆదేశాలతో ఇది చేస్తున్నాము. ఇది మీరందరూ కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. బిడ్డలకి ఆస్తులు కాదు మనం ఇవ్వాల్సింది, బిడ్డలకి ఇవ్వాల్సింది విద్య, ఎడ్యుకేషన్ 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 అని కానీ మీ అందరికి తెలియజేస్తూ, వీళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకా జీవితంలో ఉన్నత స్థానాలు పోవాలని. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.